సో ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్, స్టూడెంట్స్ కి క్లారిటీ ఉండదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటది, కాన్ఫిడెన్స్ ఉండదు, సో ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని అడగాలనుకున్నా. సో యూ ఆన్సర్డ్ ఆల్రెడీ. అండ్ స్టూడెంట్స్‌కే కాదు, చాలా మందికి ఉండదు. ఉండదు. పెద్దవాళ్ళకి కూడా ఉండదు. Correct. ఎప్పుడు పక్కనోళ్ళని చూసి భయపడుతూ ఉంటారు. సమాజాన్ని చూసి భయపడుతూ ఉంటారు. సమాజాన్ని చూసి, పక్కనోళ్ళని చూసి, భార్యను చూసి, భర్తను చూసి, ప్రతోడు పక్కనోడిని చూసి భయపడుతూ ఉంటాడు. తాము చేయాలనుకున్న మంచి పనులు కూడా చేయలేక భయపడుతూ ఉంటారు. మంచివాడు భయపడకూడదు. రుద్రమదేవిలాగా, ఝాన్సీ లక్ష్మీబాయిలాగా ఉండాలి. మంచివాళ్ళు ఛత్రపతి శివాజీలాగా, సుభాష్ చంద్రబోస్ లాగా, అల్లూరి సీతారామరాజులాగా, ఝాన్సీ లక్ష్మీబాయిలాగా ఉండాలి. వీళ్ళు మనకు ఆదర్శం. మంచివాళ్ళు ధైర్యంగా లేకపోతే ఇంకెవడు ధైర్యంగా ఉంటాడు? మంచివాడు ధైర్యంగా లేకపోవడం వల్లనే ఈరోజు పెద్దానికి పక్కనోడు ఏమనుకుంటాడో, వీడు ఈ 10 మంది 10 గొర్రెలు ఏమనుకోకూడదు అని పులి భయపడితే అది పులిగా ఉండలేదు. సో, పిల్లలే కాదు, స్టూడెంట్సే కాదు, పెద్దవాళ్ళకి కూడా భయాలున్నాయి. సామాజిక భయాలు, తెలియని సామాజిక భయాలు. సరికాని దారిలో వెళ్ళేవాడు బానే ఉన్నాడు. సరైన దారిలో వెళ్ళేవాడు భయపడుతున్నాడు. ధ్యానం చేసేవాడు భయపడుతున్నాడు. పక్కనోడు ఏమనుకుంటాడో అని. సరికాని దారిలో వెళ్ళేవాడు హ్యాపీగా చేసుకుంటున్నాడు. సో, ఇది స్టూడెంట్స్‌కే కాదు, అందరికీ అవసరమే. ఆత్మవిశ్వాసం అందరికీ అవసరం. ఆనందం అందరికీ అవసరం. చిన్న లేదు, పెద్ద లేదు. ప్రతి ఒక్కరు తమ్ చివరి శ్వాస వదిలేవారి దగ్గర నుంచి ఇప్పుడే పుట్టిన వారి వరకు అందరికి, మొదటి శ్వాస నుంచి చివరి శ్వాస వరకు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి ఆనందం కావాలి. ఆత్మవిశ్వాసం అందాలి. అదే మన లక్ష్యం. అందుకే ఆనంద జగత్ అన్న ఒక టార్గెట్ పెట్టుకొని ఈ పుస్తకాలు ఫ్రీగా పంచుతున్నాం. ఇక్కడ ఫోను నంబర్ మన వాళ్ళు మెన్షన్ చేస్తారు. కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు. 100% కరెక్ట్ సార్. పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు అండ్ అలానే చూపించారు జీవించి, లివ్ ఫియర్‌లెస్‌లీ. అంటే సార్ పక్కన ఎవరున్నారు, ఏంటి, ఏం లేదు సార్ ఏమనుకున్నారో ఆ పాయింట్ కన్వే చేస్తారు. అండ్ లైవ్‌గా చూసాం. మీరు చెప్పిన వాళ్ళందరూ రియల్‌గా మనకి ఇన్‌స్పిరేషన్స్. లైక్ ఝాన్సీ లక్ష్మీబాయి, వివేకానంద వీళ్ళందరూ ఇన్‌స్పిరేషన్స్. కానీ మనం ఎప్పుడు చూడలేదు. బట్ పత్రి సార్ జర్నీలో మనం పత్రి సార్‌ని లైవ్‌గా చూసాం ఎలా ఉన్నారు అని. సో హి ఈస్ ద లివింగ్ ఇన్‌స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. యాహ్! థాంక్ యూ సో మచ్. అండ్ చివరిగా ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ గురించి సార్. మీ ప్రోగ్రామ్స్ ఏంటి? అండ్ ఏం సర్వీసులు చేస్తున్నారు? లాస్ట్ క్వెషన్. పీడబ్ల్యూఎఫ్ గ్లోబల్, ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ అన్నది ఆల్మోస్ట్ ఒక మోర్ దాన్ 5 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశ్యం ధ్యానం ప్లస్ నేనేదైతే ఈ 30 ఏళ్లలో ప్రతిసారి దగ్గర నుంచి కావచ్చు, సార్ రికమెండెడ్ బుక్స్ ద్వారా ఏదైతే నేర్చుకున్నానో, నన్ను నేను ప్రకృతిలో ఉండడం ద్వారా, పుస్తకాల ద్వారా, సార్ ద్వారా ఏదైతే నేర్చుకున్నానో అది అందరికి పంచాలి. ఉచితంగా. సారు ఉచితంగా అని చెప్పారు కదా! ఉచితంగా ధ్యానాన్ని, నాకర్థమైన జ్ఞానాన్ని అందరికి పంచాలి అనే ఉద్దేశ్యంతో మొదట్లో 1 లైన్ కొటేషన్స్‌తో మొదలుపెట్టాం. ఆ తర్వాత 1 మినిట్, 2 మినిట్స్ ఆడియోస్‌తో ముందుకెళ్ళాం. ఆ తర్వాత 5 మినిట్స్ వీడియోస్ వచ్చాయి. ఆ తర్వాత పీఎంసీలో ఎపిసోడ్‌ల మీద ఎపిసోడ్‌లు చేసాం. ఆల్మోస్ట్ ఇప్పటికి 200 ఎపిసోడ్‌లు జరిగాయి. భిన్నంగా ఆలోచించు అనే దాని మీద. ఆ తర్వాత జూమ్ క్లాసెస్, ఇలా జూమ్ సెషన్స్ ఎవ్రీ డే. కోవిడ్ స్టార్ట్ అయిన ఎగ్జాక్ట్ నాకు తెలిసి కోవిడ్ స్టార్ట్ అయిన ఓ 15 డేస్‌కి అందరూ ఎప్పుడైతే జూమ్ స్టార్ట్ చేసారో మనం కూడా జూమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ డే ఇదే టైము. కొద్దిసార్లు నాకు ఆఫీస్ కుదిరినప్పుడు మార్నింగ్స్ చేస్తున్నాం. మార్నింగ్ 6-7 ఆర్ ఈవినింగ్ 6-7. ఇదే జూమ్ ఐడీ ప్రస్తుతానికి నడుస్తుంది. 21 డేస్ బ్యాచ్ లాగా చేయడం. ఎవరీ 21 డేస్ ఒక బ్యాచ్ అవుతుంది. 7 డేస్ కోచెస్ నా ద్వారా ట్రైన్ అప్ అయిన వాళ్ళు, ఆర్ ఇక్కడ ఈ విషయాలు నేర్చుకున్న వాళ్ళు ప్రాక్టికల్‌గా. సో, జూమ్ సెషన్స్ చేస్తున్నాం. ఆ తర్వాత అన్ని దేశాల్లో ఫిజికల్ క్లాసెస్ కూడా నాతో పాటు చాలా మంది కోచెస్ ఉన్నారు. 20, 30 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా జూమ్ సెషన్స్ తీసుకుంటుంటారు. పీడబ్ల్యూఎఫ్ ద్వారా. ధ్యానము ప్లస్ భిన్నంగా ఆలోచించు నేనింతే. ధ్యానము, భిన్నంగా ఆలోచించు నేనింతే. ఈ సెషన్స్ అన్నీ అందరూ ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో తీసుకుంటున్నారు. నేను కూడా ఫిజికల్‌గా ఆల్మోస్ట్ ఇండియాలో కూడా ఆల్మోస్ట్ ఎవరీ వీకెండ్ ఫుల్ డే వర్క్‌షాప్స్ తీసుకుంటున్నాను. అలాగే జర్నీ కొనసాగుతుంది. మరిన్ని పుస్తకాలు ఇంకా నా మైండ్‌లో 30 పుస్తకాల వరకు ఉన్నాయి. ఎప్పుడు ఏమొస్తాయో తెలీదు గానీ, వస్తాయి. ఆలోచన ఉంది. సో, ధ్యాన, జ్ఞాన జగత్తు ద్వారా ఆనంద జగత్
ప్రతి ఒక్కరిని ఆనందం వైపు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరిని ఆత్మవిశ్వాసం వైపు తీసుకెళ్ళాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా, ధ్యానం ద్వారా అన్నది ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ యొక్క లక్ష్యం. సో, అందులో భాగంగానే పుస్తకాలన్నీ సేల్స్ అనే కాన్సెప్ట్ తీసేసి ఫ్రీగా క్లాసెస్‌కొచ్చిన వాళ్ళు, వారు అడిగిన వాళ్ళకి, కనబడిన వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి అందరికి మన టీమ్ అందరూ, నేనే గాదు, ఇక్కడ చాలా మంది టీమ్ ఉన్నారు. ఆల్‌మోస్ట్ ఒక 60, 70 మంది వాళ్ళు ప్రింటింగ్ కాస్ట్‌తో ప్రింటింగ్ చేసి, వాళ్ళు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి, నేనే కాదు ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ కలిసి ప్రింట్ చేసి హ్మ్. డబ్బులిస్తేనే ఇస్తామనేది కాకుండా ముందు ఇచ్చేసేయాలి. డబ్బులిస్తాడు ఎవరో, దేవుడిస్తాడు డబ్బులు. నేచర్ ఇస్తుంది. అదే ప్రతిసారి దగ్గర నుంచి నేర్చుకున్నా. ప్రతిసారి నాకెన్నో పుస్తకాలిచ్చాడు. నాకప్పుడు డబ్బులు లేవు. నేను చిన్న వయసు. స్టూడెంట్ లైఫ్. ఆ వయసులో ఎన్నో ఇచ్చాడు. సో, ఆ ఇన్‌స్పిరేషన్‌తో మేమందరం గూడా ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. సక్సెస్‌ఫుల్‌గా అవుతోంది. ఇప్పటికి కొన్ని లక్షల పుస్తకాలు పంచడం జరిగింది. ఇంకా ఎన్నో కోట్ల పుస్తకాలు పంచాలని ఇంట్రెస్ట్‌తో ఉన్నాం. వండర్‌ఫుల్ సార్. చాలా ఇన్‌స్పైరింగ్ గా ఉంది. అండ్ ఐ వాంట్ టు కీప్ ఆన్ గోయింగ్ అండ్ లిస్టెనింగ్ టు యూ. బట్ టైమ్ కన్‌స్ట్రెయింట్ వల్ల సో ఐ వాంట్ టు స్టాప్ ఇట్ హియర్ నౌ. యెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అద్భుతమైన సెషన్‌కి అండ్ మీ టైంకి, మీ జర్నీ అంటే సార్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ, వెరీ వెరీ క్లోజ్డ్ గ్రూప్‌తో స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళు ఇప్పుడు అద్భుతమైన మాస్టర్ లాగా మా ముందర ఉన్నారు మాకు నేర్పించడానికి. అండ్ సో హ్యాపీ మీ దగ్గర నుంచి విజ్డమ్ తీసుకోవడం అండ్ ఎన్నో సర్వీసెస్ మీ ద్వారా, ఎన్నో సర్వీసెస్ ధ్యాన జగత్, శాకాహార జగత్ అండ్ ఆనంద జగత్ కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్.